కొరింథీయులకు రాసిన పత్రిక చదువుతున్నాను. పదాధ్యాయం కొరింథీయులకు 10వ అధ్యాయం 1 కొరింథీ 10. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. లేదనగా మన పితరులందరూ మేఘం కింద ఉండి వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సమాధింపబడి జనులు తింటకును త్రాగుటకును కూర్చుని ఆడుటకును లేచిరి అని రాయబడినట్టు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మనము ప్రభుని శోధింపకేందుము వాళ్ళు కొందరు శోధించి సర్పముల వలన నశించరు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సమయం లేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సాయం కలిగినంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆయన శోధింపనీయుడు. అంతేకాదు సాయం కలుగుటకు ఆయన శోధంతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించి మనమందరం ఆ ఒకటే రొట్టెలో పాల్పంచుకొచ్చున్నాం. రొట్టె ఒకటే కనుక అనేకమైన మనం ఒక శరీరమైన. ఇక నేను చెప్పినదేమి విగ్రహాత్మకంలో ఏమైనా ఉన్నదని నేను విగ్రహములలో ఏమైనా ఉన్నదని నేను చెప్పదునా? మీరు ప్రభు యొక్క పాత్రలోని దైవముల పాత్రలోని కూడా తాగినారు. ప్రభు బల మీద ఉన్న దానిలోనూ దైవముల బలలో ఉన్న దానిలోనూ కూడా పాల్గొన్నారు. అన్ని విషయంలో నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని చేయదగినవి కావు. అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్ని క్షమావృద్ధి కల చేయవు. మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాని అంగట్లో అమ్మనేది ఏదో దాన్ని తినవచ్చు. అవిశ్వాసంలో ఒకడు మిమ్మల్ని విందులకు పిలిచినప్పుడు వెళ్ళటకు మీకు మనసు నేలా మీకు వడ్డించినది ఏదో దాని గురించి మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక తినండి. మనసాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనసాక్షి నిమిత్తం కాదు, ఎదుటివాని మనసాక్షి నిమిత్తమే ఇలా చెప్తున్నాను. ఎందుకనగా వేరొకరి మనసాక్షిని బట్టి నా స్వాతంత్ర విషయంలో తీర్చబడినాగా. కాబట్టి మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, మీరేం చేసినాను సమస్తము దేవుని మహిమ కొరకు చేయి. ఇలా నేను కూడా స్వప్రయోజనం కోరక నీకు రక్షింపబడాలని వారి ప్రయోజనం కోరచ్చు. అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టున్నా ప్రార్థించాను. నమ్మకం దేవా, ఈ సమయాన్ని మీ అందు మేము ఏకమై ఉన్నాము. కాబట్టి ప్రభా, ఈ శరీరంలో అవయవాలుగా మేము మీ అందు ఏకమై దేవా, దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ వాక్యం మాతో మాట్లాడాలి. సమయాన్ని బట్టి మాటలు మాత్రం మనం వేడుకుంటున్నాము.
అది మనం చూసాము. ఒకసారి అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా ప్రభుని పోలి ఎలా నడుచుకున్నాడో ఆ సంగతి విషయమై చూసినాం. తాను ఆహార విషయంలో ఇతరులకు అభ్యంతరం కలగకుండా మానివేసిన సంగతులు చూసాం. అలాగే అనేకులను క్రీస్తు కొరకు సంపాదించడానికి తనకున్నటువంటి ఆధిక్యతలలో చాలా వాటిని విడిచిపెట్టినాడు. యేసు ప్రభు తన కుమారుడేంటి దేవుడితో కూడా ఉండేట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఉంచుకోలేదు. ఒకవేళ ఆ మహిమతాన్ని వచ్చి ఉంటే అనేకులు రక్షణ పొందలేదు. ఆయన కలిగిన యథార్థత, ఆయన నీతి, ఆయన యోగ్యత, ఆయన మహిమ అంతా కలిగి ఉంటే మళ్ళీ ఎవరు రక్షణ పొందలేకపోయేవారు. ఆయన మన నిమిత్తం మరి తాను తన కొరకు తాను వాదించుకుంటే, తన నీతిని కనపరుచుకుంటే, తన సత్యాన్ని, తన యథార్థత చూపించుకుంటే తానేమీ పోరాడలేదు. అయితే తన శరీరాన్ని జయించినాడు. శరీర ఉద్రేకములన్నింటినీ ఆయన జయించినాడు. మరి ఇప్పుడు 10వ అధ్యాయంలో మళ్ళీ కొన్ని సంగతులు చూపిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తన శరీరాన్ని నలగొట్టుకున్నాను అన్నాడు. 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో చూశాను. చూడండి 27వ వచనం. గాలి కొట్టినట్టు నేను పోట్లాడటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టన అయిపోయినేమో అని నా శరీరం నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. శరీరాన్ని నలగొట్టాడు అంటే దానికి కోపం రాదా? కొరింథీలో మొట్టమొదటి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎదిరించారంట, దూషించారు. మరి ఆయన్ని తప్పుగా ఎంచినారు. తాను నేర్చుకున్న చదువుని బట్టి గమలీయేలు పాదముల యొద్ద ఆయన శాస్త్రాన్ని నేర్చినవాడు. గొప్ప శాస్త్రం ఆయన నేర్చుకున్నాడు. ఆయన గ్రీక్ భాషలో అనేక సంగతులు గురించి వాదించగలడు, రుజువు చేయగలడు. మరి మొట్టమొదటి అలాగే చేశాడు ఆయన. కానీ అవన్నీ నిష్ప్రయోజనంగా తను ఎరిగినాడు. గ్రీక్ భాష మాట్లాడే యూదులతోనూ మరి జ్ఞానులతోనూ ఆయన లేఖనాన్ని బట్టి శాస్త్రీయంగాను అన్ని విధాలుగాను యేసే క్రీస్తు అని గట్టిగా వాదించినాడు. చివరికి తన జ్ఞానాన్ని ఉపయోగించినా కానీ మరి చివరికి వాడు ఓడిపోయి వాడు మనసు మార్చుకోలేదు సరిగదా పౌరుని చంపేయడానికి ప్రయత్నించినాడు. సో వాదించి జ్ఞానాన్ని ఉపయోగించి అలా చేసినా కానీ మనుషులు ఏమి రక్షణ పొందారు. మరి ఆ రీతిగా ప్రభు కూడా తన మహిమతో, తన ఘనతతో, తన అతిశయంతో మహిమలోంచి దిగొచ్చుంటే మరి ఎవరు నిలబడలేదు. దాని అంతేకాదు మరి ఏం సంభవించినో ప్రభుని రక్షణను పొందలేకపోయేవారు. అందుకే ప్రభు తన జ్ఞానాన్ని, తన ఘనతను, తన మహిమను, తన యోగ్యతలు అన్నింటినీ విడిచిపెట్టి రిక్తుడిగా వచ్చాడు. ఇక్కడ ప్రభు యొక్క ప్రత్యక్షత నేర్పిన పౌలు అదే క్రమాన్ని అనుసరిస్తున్నారు. నేను మీ మధ్య సిలువ వేయబడిన యేసు క్రీస్తు తప్ప మరి ఎవరిని విరిగిస్తున్నాడు. మరిది ఇంకా అధిక జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టేసినాడు. సిలువ వేయబడిన యేసు క్రీస్తునే ప్రకటించినాడు. తర్వాత తను వాక్చాతుర్యం ఉపయోగించగలడు. అలా ఉపయోగిస్తే మనుషులందరూ కంట్రోల్ అవుతారు. అమ్మో ఇంత సత్తా ఉందా అని ప్రజలు వింటారు బాగా. వాక్శాస్త్రం లేకుండానే, మనిషి జ్ఞానాన్ని ఉపయోగించకుండానే పరిశుద్ధాత్ముడు వినియోగించే మాటలు తప్ప అతడు మనిషి
మనిషి జ్ఞానం మీద ఆధారపడలేదు. అదే కాకుండా మనుషులు కూడా మనిషి జ్ఞానం మీద వారి విశ్వాసం ఆధారపడకూడదని తనకు కలిగిన జ్ఞానోపదేశాలు, జ్ఞానంతో కూడిన మాటలు విడిచిపెట్టేసినాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు. అలాంటి భక్తుడిని అక్కడ ఉన్నవాడు అపోస్తలుగా గుర్తించకపోవటం ఇంకా అన్యాయమే. వాళ్ళకి ఎంతో పరిచయం చేశాడు. భయంతో వణుకుతూ ఉండి. ఎందుకు భయంతో వణుకుతూ ఉండాలా? తనకు కలిగిన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు కదా, తనకు కలిగిన స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు కదా. అయినప్పటికీ వారిని ఎదిరించేవాడిని, మరి దూషించేటి వాడిని ప్రతిగా దూషించకుండా తాను దీనులతో పరిచయం చేశాడు కొరింథీయులు. ఇప్పుడు మళ్ళీ తను ఉద్రేకాలు ఉండొచ్చు మానవ రీతిగా. ఆ ఉద్రేకాలన్నింటినీ అది శరీరంలో నుంచి వచ్చేటువంటి కోపము, ద్వేషము, ఈర్ష్యలు లేక అతిశయాలు పైకి లేస్తూ ఉంటాయి శరీరం. ఈ శరీరం అన్నది ఒక సర్పం అంటే దీన్ని నల్లగొట్టి లోపరుచుకున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అలా చేస్తున్నాడు. కాబట్టి ప్రభు కూడా మనుషుడిగా చేపట్టాడు కదా. దేవుని కుమారుడు మనిషి కుమారుడు అయినాడు. ఆయన కూడా కోపం రాదా? ఆయన కూడా బాధ రాదా? ఆయన కూడా మరి లోపల మరి అతిశయం రాదా? ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన అతిశయాన్ని, తన గర్వాన్ని, తన యొక్క శరీర ఉద్రేకాన్ని చంపేసుకున్నాడు. అలా చేయకపోతే ఈనాడు మనకి రక్షణ లేదు. సో ఈ ప్రత్యక్షతను అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు కాబట్టే తాను కూడా ప్రభుని అనుసరించి నేను నడుచుకున్నానని చెప్పగలిగాడు. ఇప్పుడు 10వ అధ్యాయంలో కొన్ని సంగతులు తనకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కొన్ని ఇలాంటి మాటలు కొన్ని చెప్పాడు. ప్రభు రాకడ గురించి తెస్సలోనిక రాసిన పత్రికలో కూడా ఇలాంటి మాట్లాడాడు. ఇలా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇంకో చోట కొరింథీలో కూడా మీకు ఈ సంగతి తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఇలాంటి మాటలు కొన్ని వాడినాడు కదా. ఏం సంగతులు తెలియదు. సరే, ఇప్పుడు అది అంశం కాదు. అయితే ఇక్కడ కొన్ని సంగతులు ఆయన తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఏంటి? ధర్మశాస్త్రంలో రాయబడిన సంగతులు. పితరులందరూ ఎలాగ ఐగుప్తులోంచి విడుదల పొందారు. వాళ్ళు విడుదల పొందినప్పుడు మొట్టమొదటి నుంచి శరీరం ఎట్లా వాడిని ప్రేరేపిస్తుందో చూపిస్తున్నాడు. చూడండి, మొదట వాళ్ళు దేవుడు మిమ్మల్ని విడిపించి మీ పితరులతో వాగ్దానం చేసిన దేశానికి, పాలు తేనె ప్రయాణించిన దేశానికి తీసుకుని వచ్చినాడు అని చెప్పి మన పితరుల దేవుడు ప్రత్యక్షం ఎలా చెప్పాడు అని సూచక్రియలు, అద్భుతాలు చూశాక వాడు నమ్మారు, దేవుని నమస్కరించినారు లేక ఆరాధించినారు. తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళాక మళ్ళా ఎక్కువైన శ్రమ ఏర్పడింది. మీరు మమ్మల్ని చంపటానికి ఫరో చేతికి కట్టమిచ్చారా? ఇక మీద ఈ నామాన్ని బట్టి మాట్లాడొద్దు మీరు. ఇటేమో ఐగుప్తులోనే ఇశ్రాయేలీయులు అలాగ అంటున్నారు, ఐగుప్తులోమో కఠినపరుచుకుంటున్నారు. రెండింటి మధ్యలో ఇద్దరు సాక్షులుగా మోషే అహరోనులు మరి విశ్వాసం లేని చీకట్లో ఐగుప్తులో ప్రవచించాల్సి వచ్చింది. అటు ఐగుప్తీయులకు చెప్పాలా, తన ప్రజలను పోనీయమని, ఇటేమో ఇజ్రాయేలీలకు చెప్పాలా, మీరు మధ్యన ఉన్న విగ్రహాలన్నీ పాడేయండి, అప్పుడు మీ శత్రువులకి మీరు నా మాట శ్రద్ధగా విని నేను మీతో చెప్పినవన్నీ చేస్తే మీ శత్రువుని మీ విరోధులండి, వేగరమే మిమ్మల్ని మీ శత్రువులను నుండి మిమ్మల్ని విడిపించుతానని చెప్పినా కానీ వారు వినలేదు. ఎందుకంటే వారు కలిగిన కఠినమైన బానిసత్వం, కష్టాన్ని బట్టి వారు వినలేదు. అలాగే నేను అనుకుంటున్నాను, మరి ఒక్కరోజని కాదు, దాదాపుగా 42 నెలలు, మరి 1000 ఎన్నో రోజులు, తర్వాత 3.5 సంవత్సరాలు. ఒక్కొక్క మాట చెప్పాలంటే 3.5 సంవత్సరాలు అంటే తేలిగ్గా కనపడుతుంది. 42 నెలలు అంటే కొంచెం కష్టం.
రోజుల లెక్కలో చెప్పాలంటే 1000 ఎన్ని రోజులు? ఇద్దరు సాక్షులు ప్రకటించారు కదా ప్రకటన గ్రంథంలో 11 అధ్యాయం 3వ వచనం. నేను నా యేసుప్రభువుకు అధికారం ఇచ్చేది. వారు గోనెపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచించారు. 1260 రోజులు. దాన్నే పైన 42 నెలలు, దాన్నే 3.5 సంవత్సరాలు. కానీ ఇక్కడ దినాల లెక్కలో చెప్పారు ప్రవచించడానికి. ఒక్కరోజు ప్రవచిస్తే చెప్పితే వాళ్ళు ఎందుకు దాన్ని ప్రతిగా దూషిస్తారు. మరి ఏ అపాయం వచ్చి పడుతుందో తెలియదు. చెప్పుదామా వాళ్ళేమో కొడతారేమో, చెప్పపోతారేమో హృదయంలో మంట. దేవుని మాట ఈ ఇరువురు మోషే అహరోనులు అలాగే శ్రమ పడ్డారు. మరి ఇశ్రాయేలీయులు వినలేదు, ఐగుప్తీయులు వినలేదు. మటుకు వారు చివరికి అనేక తీర్పుల మధ్యలో అన్య దేవతలని ఐగుప్తీయులకు దేవుడు గొప్ప తీర్పు తీర్చి తన ప్రజలను విడిపించాడు. మరి ఇప్పుడు విమోచన గానములతో మరి ఎంతో సంతోషం, విస్తారమైన కొలసొమ్ముతో వారు ప్రయాణించినప్పుడు మరి ఎంతో సంతోషంగా అరణ్య మార్గాన్ని వెళ్ళారు. మరి బరువులతో వెళ్ళినా కానీ బరువులుగా అనిపించలేదు. వారిలో గర్భిణీలు ఉన్నారు, వారిలో ముసలివాళ్ళు ఉన్నారు, చంటి బిడ్డల తల్లులు ఉన్నారు. మరి వీళ్ళందరూ మరి ఎంత త్వరపడుచు ఉత్సాహంగా వెళ్ళగలిగినారు. ఎందుకంటే సంతోషం ఎక్కువగా ఉంది. విమోచన గానములతో గొప్ప సంతోషంతో ఐక్యత నుండి వారు విమోచన గానాలతో వెళ్ళారు. అయినప్పటికీ ఆ సంతోషం కొద్దిసేపే. 3 రోజులకి కఠినం లేదు. ప్రతి ఇంట్లో చచ్చిన వాళ్ళు ఉన్నారు, శవం ఉండి లేని ఇల్లు లేదు. మహాఘోష ప్రతి ఇంట్లో. ఏడ్చి ఏడ్చి ఆ శవాలు పాతి పెట్టుకుని ఈలోగా మనం ఎందుకు ఆరాధించాము కట్టిన పచ్చుకుని మళ్ళీ వచ్చేసారు. ఈలోగా రథాలు గుర్రాలు వస్తున్నాయి, పెద్ద శబ్దాలతో మార్చింగ్ చేసుకుంటూ ఐగుప్తులోంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎటు చూసినా 2 వైపులా అరణ్యం ఉంది. ఒకవైపు ఐగుప్తులు తరపు వస్తున్నారు, ఎదుటే ఉంది సముద్రం. ఇటు అరణ్యాన్ని పారిపోలేదు, ఇటు వెనక్కి వెళ్ళలేదు, ముందుకు పోలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సముద్రం మమ్మల్ని చావటాకేంట ఆమె ఇక్కడ తీసుకొచ్చారు, ఐగుప్తులో సమాధులు లేవన్నా మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని వెంటనే సనుగు రావడం. ఎందుకు ఇలాగ వచ్చింది, ఎందుకు ఈ సనుగు? అది ఒక్కటి దగ్గర నుంచి వచ్చిందంటే అందరూ అదే అంటారు. సో అందరు గొర్రెలు వంటి వారు. సో వీళ్ళు ఆ రీతిగా సడుగుతున్నారు. మీరు మాట్లాడవద్దు, మౌనండి, నేడు యెహోవా కలగజేసే రక్షణ మీరు చూస్తారు అని మోషే చెప్తున్నాడు. ఆయన ఏమరుతాడు? సాత్వికుడు. ఆయన అరవలేడు, చెప్తున్నాడు, ఆ మాట పట్టించుకోరు. ఈలోగా వాళ్ళు వచ్చేసారు. అది రాత్రి. మరి వాళ్ళు కలుసుకున్నారు. మరో అన్నాడు, నేను తరిమేదను, కలుసుకునేదను, నా కత్తి చూసేదాను, దోపుడు సొమ్ము పట్టుకొస్తాను అని అటువంటి పట్టుదలతో వచ్చాడు. మరి మార్చింగ్ చేస్తూ వచ్చాడు, కలుసుకున్నాడు. అంత మట్టి అయితే కలుసుకున్నాడు. కానీ వెంటనే గాఢ నిద్ర వచ్చేసింది. గుర్రాలకి, రథసారులకి, దాని మీద ఉన్న వాళ్ళకి ఏమొచ్చింది? గాఢ నిద్ర వచ్చింది. నిద్ర రాగానే గాఢ నిద్రలో, ఎందుకంటే అంత కఠినమైన నిద్ర వచ్చింది. 3 రోజుల నుంచి వాళ్ళకి నిద్ర లేదు. నిద్ర లేక బలంగా ఉన్నవాళ్ళే, దిట్టమైన హృదయం గలవారే. అయితే వాటి శక్తి అంత వాడితే నిద్ర వచ్చేసేసరికి ఇలాగా ప్రభు వీడు మాట్లాడొద్దంటే ఇప్పుడు తప్పనిసరిగా మాట్లాడకుండా ఉండాల్సి వచ్చింది.
ఎందుకంటే కలుసుకున్నారు, ఐక్యులు వచ్చేస్తున్నారు వాడి మధ్య. వాడు మాట్లాడితే వాడు మేల్కొని మీద పడతాడేమో, కత్తి చూస్తాడేమో. అందుకే మాట్లాడకుండా ఉండే పరిస్థితి వచ్చింది. ఇలాగా ప్రభు మార్గం తెరిచాడు సముద్రాన్ని. ఆ సముద్రం అటు ఇటు పాయలైపోయింది. నీళ్లు ఆ రాత్రంతా చల్లని గాలి దాని మీద వీప్ చేసినప్పుడు నీళ్లు గట్టగట్టి ఐస్ అయిపోయింది. మరి దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, నీ కరచాపు అని. కరచాపు కానీ అది ఇరిగిపోయింది. ఐసు బండ ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఆ మధ్యలో మంచి త్రోవ అటు ఇటు మంచు అనమాట, లేక ఐస్, నీళ్లు గడ్డగట్టేసి ఉన్నాయి. ఈ మధ్యలో వాటిని నడిచేది త్వరపడుతున్నారు. వాటిని అనుకుంటాను అక్కడ మేఘము, వాటిని వెంబడిస్తున్న మేఘము వాళ్ళకి అది వెలిగిస్తుంది. అది మండుచున్న మేఘం. ఆ మేఘపు మంట వెలుగు వాళ్ళ మీద పడుతున్నప్పుడు వాళ్ళ తెల్ల చొక్కాయి కూడా ఎర్రగా కనపడుతుంది. వాళ్ళు ఎలాంటి శరీరాలు ఉన్నా ఎర్రగా కనపడుతుంది. ఇటు అటు చూస్తే ఆ మంచు లేక ఐసు గడ్డలు గోడ వలె ఉంది, అది కూడా ఎర్రగా ఉంది. ఇటు అటు ఎర్రగా ఉంది, నేల మీద అంతా ఎర్రగా ఉంది. నేను అనుకుంటున్నాను అక్కడ ముత్యాలు దొరుకుంటాయి. వాడికి దేవుడు కూడా మంచి రహదారిలో వాడిని నడిపించాడు, సముద్రంలో మార్గం ఏర్పరిచాడు. అక్కడ మరి ముత్యాలు ఎదుర్కొంటున్నారు. వాటి నిండా బరువైన బరువులతో వస్తున్నారు. ఏం బరువులయ్యి? చింతతో కూడిన భారం కాదు, ఆనందంతో కూడిన భారం. ఏంటి? లోపడి సొమ్ము, బంగారం, వాళ్ళ పిల్లల మీద, వీళ్ళ మీద ఎలాడుతున్నాయి. మూటల్లో పట్టుకుంటున్నారు, బరువులు ఉన్నాయి. సో త్వరపడుతున్నారు, వెళ్తున్నారు. అక్కడ ఎదురు ఎన్నో ముత్యాలు కనపడుతున్నాయి. అక్కడ రాయబడి లేదు, కానీ నేను తలస్తున్నాను. సో అయితే వారు ఆ యొక్క సముద్రంలోంచి వచ్చారు, మేఘంలోను సముద్రంలో. సో ఆ రీతిగా వారు బాప్తిసం పొందిరి అన్నారు. మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. సో ఆ మేఘము, ఆ తేజస్సు వారి మీద ప్రకాశిస్తుంది. అందుకే కావాలి అది ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది. అది ఇప్పుడు పోయి చూస్తే ఎర్రగా ఏముండదు. నీళ్ళని ఎర్రగా ఉంటాయా అక్కడ? లేదు. ఆ మేఘాన్ని బట్టి ఆ సముద్రం అటు ఇటు ఎర్రగా ఉంది. మరి వారు దాటి వెళ్ళినాక ఈలోక ఐక్యులు కూడా అందులో పడి అదే మార్గంలో మేల్కొన్నారు. ఈలోగా వీళ్ళు దాటిపోయిన వెంటనే వాడికి మేలుకు వచ్చేసింది. క్షణం నిద్రపోయారు. గాఢ నిద్రలో, ఎందుకంటే 3 రోజుల నుంచి నిద్ర లేదు, ఏడ్చి అలసిపోయి నిద్ర వచ్చేసింది. ఇప్పుడు మేల్కొని మళ్ళా అందులో పడి వచ్చారు. ఇప్పటికే అరణ్య మార్గాన్ని రాళ్ళ మీద రథాలు వచ్చినాయి, చక్రాలు అప్పటికే వసూలుపోయినాయి. ఇప్పుడు ఐస్ మార్గంలోకి వచ్చేసరికి ఆ చక్రాలు ఊడిపోయేసరికి బలికి చేత రథాలు పోతున్నారు. ముందుకు పోదామంటే ముందుకు సాగలేదు, పోనీ వెనక్కి పోదామంటే పోలేదు. అలాంటి సమయంలో ఆ యొక్క సముద్రం గడ్డగట్టిన సముద్రం, గోడవలే ఉన్న సముద్రం బళ్ళు అని పడుతుంది, నీటితో కలిసిపోయింది. నేను అనుకుంటున్నాను వారి ఎముకలన్నీ మొక్క చెక్కలుగా అయిపోయాయి. వారు కొండ వలె పగలు కొట్టబడ్డారు, మొక్కలు అయిపోయారు, చితికిపోయారు. తర్వాత లిక్విడ్ వాటర్ కదా తేలిపోయారు. అప్పుడు సూర్యోదయం, సూర్యుని వెలుగులో సముద్రం కూడా ఎర్రగా ఉంది.
చచ్చిన ఐగుప్తీయులను చూశారు వాళ్ళు. వాళ్ళు మేఘంలోను సముద్రంలోను వచ్చారు బయటికి. సో ఇప్పుడు అందరూ ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఇంత అనుభవాన్ని కలిగింది తర్వాత ఆహారం లేకపోతే సరిగారు. ఇదంతా శరీరం ఉద్రేకం అది. చూడండి ఇప్పుడు మళ్ళీ 3వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించురు. ఏ ఆహారం అది? మన్నా. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? మన్నా అంటే ఏంటి? దేమి దాని పేరే మర్మం. ఏంటో తెలియదు వాడికి. మర్మమైన వారు భుజించిన ఆహారం అద్భుతమైంది. అది ఇది ఫలనా అని చెప్పలేరు వాళ్ళు. అలాంటి విలువైన ఆహారం, పరలోక ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం అందరూ భుజించారు. అయితే దేవుడు ఒక నియమం ఇచ్చాడు. ఏమి? తలకొక ఓమెరు ఏరుకోమన్నాడు. ఓమెరు ఏరుకోమంటే కొంతమంది అది ఎప్పుడు పడుతుంది? మన్నా వేకునే, మంచు పడే టైంలో వేకునే. ఇజ్రాయేలు రాత్రి అంతా మంచిగా నిద్రపోయి మేకపు వెలుగులో అదేమో మంచి కోడి రెక్కల క్రింద పిల్లలు ఎచ్చగా ఉన్నట్టు చలి వాతావరణంలో కోడి పిల్లలు ఎలా ఉంటాయి? ఎచ్చగా ఉంటాయి కోడి రెక్కల కింద. అలాగనే వాళ్ళు కోడి రెక్కల కింద ఉన్నట్టుగా ఉన్నారు మేఘం కింద. అలా మంచిగా నిద్రపోయారు. దేవుడు నిద్ర ఇచ్చాడు. లేచిన వెంటనే వేకునే లేచిన వెంటనే ఆహారం రెడీగా ఉంది. సో తన ప్రియులు నిద్రించుచుండగా వారికి ఇచ్చిచున్నాడు. వారికి నిద్ర ఇచ్చాడు. రేపు ఎలాగా, రేపు ఎలా బతకాలి, రేపు ఏం తినాలి చింతలేదు. దానికోసం ప్రయాసపడక్కర్లేదు. పూర్వం ఏమనేవారు? కోటి విద్యలు కోటి కొరకే అనేవారు. ఇన్ని విద్యలు ఇన్ని విద్యలు ఎందుకంటే ఈ జాగ్రత్త పొట్ట కోసమే అనేవారు. ఇప్పుడు తిండి తక్కువ ఉందా? పడుకున్నా సరే తిండి ఇస్తున్నారు కదా. రేషన్ వచ్చేస్తుంది. పిల్లల చదువులకి భయపడక్కర్లేదు. ఎవడో ఒక వాట్సాప్లో కొద్ది రోజులు పెట్టాడు. ఒకడంట మంచిగా నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే రోజు వాళ్ళు లేచేసరికి ఒకడు క్యారేజ్ కట్టుకుని డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. రోజు చూస్తున్నాడు, పొద్దున్నే లెక్కలేదు. రోజు లేట్గా లేచి ఆ గడ్డ మీద కునుకుతా ఉంటున్నాడు. ఏంటని రోజు చూడలేక డ్యూటీకి వెళ్ళేవాడు. వాడు లేపాడు. ఎందుకు పని చేసుకోవచ్చు కదా, ఎందుకు రోజు లేక పడుకుంటావు ఈ టైం దాకా? నా గొడవ నీకెందుకు? నువ్వెందుకు ప్రయాసపడుతున్నావు? పొద్దున్న వెళ్తావు, రాత్రి రాక పని చేస్తూ ఉంటావు, ఏం లాభం నీకు? అవును, నేను కష్టపడుతున్నాను, ఎంత జీతం వస్తుంది నాకు, అది ఇది అని చెప్పుకున్నాడు. వాడేం చెప్పుకున్నాడంటే, అగో నెలకు వచ్చేసరికి రేషన్ బియ్యం వస్తున్నాయి, ఇంటికి వచ్చేస్తున్నాయి, బిజినెస్ తీసుకుంటున్నాడు. మా పిల్లలు చదువా? నేను కష్టపడట్లేదు, వాళ్ళ హాస్టల్ పడితే గవర్నమెంట్ చదివిస్తుంది, సంవత్సరానికి ఇంత డబ్బులు అని ఇస్తుంది, వాడు ఫర్దర్ స్టడీస్ కానీ గవర్నమెంట్ బేర్ చేస్తుంది. వాడి గురించి నాకు చింతలేదు. ఏమైనా జబ్బు చేసిందా? ఏముంది? ఆరోగ్య కార్డు ఉంది. ఎవరికా ఇవన్నీ ఎందుకు కష్టమే నీకు? ఈ జీవితాన్ని ఎందుకు అలా కష్టపడతావు నువ్వు అని చెప్పి వాడు దర్జాకి ఒకటి చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ సోమరిగా కాదు, తిండిపోతులు అయి ఉన్నట్టు కాదు, కానీ వారు అన్నింటిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. వారు ఐగుప్తు బాధల నుంచి విమోచించబడ్డాం అనేది అది ఎరగాలి. వాళ్ళు మూర్ఖంగా సనుకునేటానికి కాదు. అనేక మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. వారు పొందుతున్న మేలులన్నింటినీ మనం ఉచితంగా గాలి అనుభవించాం. కొన్ని రోజుల క్రితం ఈ ఆక్సిజన్ దొరక్క ఒక సిలిండర్ కోసం ఖాళీ సిలిండర్ దొరికితే కష్టమైంది.
ఖాళీ సిలిండర్ కొనుక్కుంటాకి 50,000 రూపాయలు ఇచ్చి కూడా కొంతమంది కొనుక్కున్నారు. సిలిండర్ దొరక్క ప్రాణం వాయువు కొరకు అంత క్లెయిమ్ చేసేసారు మనుషులు, వ్యాపారం. సిలిండర్ లేవు, 50,000 ఇస్తాను, అక్కడ ప్రాణం పోతుంది. కాబట్టి 50,000 ఇచ్చేసి దాని ఫిల్లింగ్కి మళ్ళీ ఇంకెంతో, అది మహా అయితే ఎన్నో 100 పడుతుందంట ఆ సిలిండర్. సో ఆ పూటకి గమ్ముని పట్టుకెళ్ళటానికి ఆ ప్రాణవాయువు కొరకు ప్రజలంతో ప్రయాసపడ్డారు. దేవుడు మనకి ప్రాణవాయువు ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, కృతజ్ఞతాస్తుతి చెల్లించట్లేదు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ఎంతగా కృతజ్ఞత కలిగి ఉండాలి? ఈనాడు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. విసుకుపోవద్దు, ఆలస్యం చేయవద్దు. పొందిన ప్రతి విషయానికి మనం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి. మరి ఎన్ని ఐగుప్తు బాధలు తప్పని దేవుడు నిద్రించాడు. రేపొద్దాన్నే లేకపోతే ఐగుప్తుకి వచ్చి కొడతో కొడతాడు. మట్టి తొక్కాలి, చలైనా ఎండైనా. ఇటుకలు తయారు చేయాలి, కేకలేస్తాడు. అలాంటి బొబ్బలు లేవు అరణ్యములో. ఎంత నెమ్మది, సైలెన్స్. ఒక సాత్వికుడు మాట్లాడుతుంటే సైలెంట్గా. అనేక సార్లు ఈ సైలెన్స్ కావాలని నేను అంత ఆశించేవాడు. మరి గందరగోళాలు, మైక్ శబ్దాలు, వ్యాపారస్తుల మైక్ శబ్దాలు, కార్లు, హార్న్లు ఇవన్నీ ఉంటే దేవుని వాక్యం స్పష్టంగా మరి మనకి పడదు. నిమ్మళమైన వాతావరణం కావాలి. అనేక సార్లు వచ్చాను, ఏ అరణ్యంలో కన్నా పోయే సంఘం కాదు, అక్కడ ఏకాంతంగా ఉంటే అంత బాగుంటుంది అనిపించారు. వాడికి అలాగిచ్చాడు, ఏకాంతంగా తీసుకెళ్ళాడు. ఐగుప్తు గోల లేదు, ఐగుప్తు యజమానుల యొక్క కేకలు లేవు, ఐగుప్తు రథాల శబ్దం లేదు. ఒక సాత్వికుడైన వాడి ద్వారా దేవుడు జ్ఞానోపదేశాన్ని వాళ్ళకి నేర్పించాడు. ధర్మశాస్త్రం ఈ శాస్త్రం ఎక్కడా దొరకదు, ఏ యూనివర్సిటీలో దొరకదు. అలాంటి ఎవరికి ఎప్పుడు నుంచి చేయబడిన గొప్ప జ్ఞానంతో కూడిన బోధ, శాస్త్రం, పరిశుద్ధత, జ్ఞానం నేర్పించాడు వారికి. ఎంత కృతజ్ఞతగా ఉండాలి. మోషే అన్న ఆయన సాత్వికుడు మాట్లాడితే అనేక లక్షల మంది వినగలిగారు. మనకున్నటువంటి ఈ సిస్టమ్స్ వారికి లేవు. అలాంటి సైలెన్స్ వారికి ఇవ్వండి. మంచి నిద్ర ఇచ్చినాడు రాత్రంతా. మంచి చలి భయం లేదు, ఎండ భయం లేదు. ఎండ అయితే మేఘం క్రింద మరి చల్లని శరీరానికి కావాల్సిన వేడిని చాలు, చెమట లేదు. తర్వాత నీళ్లున్నాయి, అది 24 hours. ఎప్పుడైనా ఆ బండ నీళ్లు ఆ ఓట దగ్గరికి పోయి తెచ్చుకోవచ్చు. స్నానం చేయటానికి అది కాలువలే, నదువలే, సముద్రం అంతగా అది కనపడింది. సముద్రం అంతా అయిందంట. 105 చూడండి, అది చిన్న ఊట ఎలా వచ్చింది? చిన్న ఊట, ఆ కాలువ, అది ఆ కాలువ ఎంత అయింది? 105. నీళ్లు ఊపికి వచ్చాను, ఏరులై పారాను. ఇంకో చోట అది సముద్రం అంతా వచ్చినాయి అన్నాడు. ఏ కీర్తనది? సముద్రం అంత నీళ్ళు వాళ్ళకి అలా కనపడి మంచి నీళ్ళు. చూడండి 78 కీర్తన 78 14 నుండి 78:14. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపాడు. అరణ్యంలో ఆయన బండను చీల్చి సముద్రం అంత సమృద్ధిగా
వారి నీరు త్రాగనిచ్చింది. బండలో నుండి ఆయన నీటి కాలువను రప్పించింది. నదుల వలె నీరు ప్రవహింపచేసింది. కాలువల వలె, ఇంకా నదుల వలె. ఎంత నీరు? సముద్రం. ఆయన అంత సమర్పించాడు. అది ఆగిపోదు. బండారులోంచి నీళ్లు ఇయ్యకమానలేదు, మన్నా ఇయ్యకమానలేదు. ఉపదేశము, ధర్మశాస్త్రము, జ్ఞానం బోధించి కూడా మానలేదు. వాళ్ళు ఎన్నో విధాలుగా కఠిన హృదయంతో ఏమంటారు, కడుపు నిండిన మూర్ఖుడంట. పట్టణం తొక్కేస్తాడు. కడుపు నిండిన మూర్ఖుడు ఏదైనా చేస్తాడు, తన్నేస్తాడు. ఎంత విలువైన ఆహారం పెట్టినా, ఎంత ప్రేమతో పెట్టినా మూర్ఖులు అలా. సో వాళ్ళు అలా తయారయ్యారు. వారు అలా చేశారని వాళ్ళు నిందించడం కాదు, నేడు మనం అది చేస్తున్నాం. ఎందుకు ఈ మాటలు రాయబడి అంటే మీకు దృష్టాంతంగా ఉండనిస్తాయి. మనం నిజంగా చేయట్లేదు అలాగా. ఇంత సమృద్ధైన దేవుని వాక్యం, దేవుని పరిశుద్ధాత్ముడు మన మధ్య కార్యం చేస్తుంటే దాన్ని గుర్తించకుండా, నిర్లక్ష్యముగా దేవుని కార్యాలను లక్ష్య పెట్టకుండా, మూర్ఖంతో మాట్లాడటం, మూర్ఖంతో ఆలోచించటం, మూర్ఖంగా ఆలోచించటం, ఇవన్నీ చేయటం వలన దేవునికి కోపం రాదా? దేవుడు ఎంత దీనంతో మనకు అనుగ్రహించాడు. దేవుని ఇశ్రాయేలుకి అలాగిస్తే వాడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. చల్లని మేఘం, రాత్రి వేళ ఎచ్చగా, మరి పగటి వేళ నీళ్లు త్రాగటం మట్టుకే కాదు, వాళ్ళు వస్త్రాలు ఉతుక్కొట్టకు, స్నానం చేయటకు, పిల్లలు ఆడుకొట్టకు, ఎంతంత లోతులో ఆడుకోవచ్చో పిల్లలు ఆ లోతుని, ఇంకా లోతు ఎదగలిగినంత. సో అటువంటి సముద్రం అంతా నీళ్లు అక్కడికి ఉన్నాయి. ఇంత మంచినీరు ఎక్కడ దొరుకుతుంది? ఆ పూట ప్రత్యేకమైనది. అది ఏ నదిలోంచి కాదు. మన నదులన్నీ అనేక ఏర్లు అందులో కలుస్తాయి. ఈ నదులన్నీ అనేక ఊర్లలోంచి, అనేక కొండల్లోంచి, అనేక అడవుల్లోంచి మరి ఇటు అటు కలుస్తాయి. నేను గోదావరి లో చూశాను. కోనవరం నుండి పాపకొండల వరకు నేను చాలా కాలం క్రితం 91లో ఒకసారి, మేము 92 జనవరిలో వెళ్ళాను. తర్వాత రెండు మూడు సంవత్సరాల క్రితం మళ్ళీ వెళ్ళాను. ఎందుకంటే అక్కడికి పరిసరకు వెళ్ళినప్పుడు ఒక పూట మేము ఆ గోదావరి మీద సైన్యం చేసాం. అప్పుడు ఇరువైపులా అనేక ఉపనదులు, మరి అనేక ఏర్లు అందులో కలుస్తున్నాయి. మీరు అఖండ గోదావరి అంటారే, అంటే పోలవరం పాపకొండల నుంచి ధవళేశ్వరం ఏక గోదావరి. ఆ గోదావరి నిండా నీళ్లు ఉంటాయి. ఎన్నో ఏర్లు కలిసి అందులో కలుస్తున్నాయి. ఆ తర్వాత రాజమండ్రి మురుగంతా అందులో కలుస్తుంది. సో ఇలాంటి నీళ్ళు పవిత్ర గోదావరి, పవిత్ర గంగా అంటున్నారు. ఇవి చాలా సవాళ్ళతో నిండి ఉన్నాయి. గంగా నదిలో అయితే కొన్ని దేహాలని వదిలించుకుంటారు. చచ్చిపోయిన వాళ్ళని గంగా నది తీరానికి తీసుకెళ్ళి ఏదో పూలు పెట్టి ఆ డెడ్ బాడీస్ని అందులో వదిలేస్తారు. సో శవాలు పారుతున్నటువంటి గంగా నది, మరి అనేక మురుకులు కలిసినటువంటి నదులు, ఈ ఏరులన్నీ అలాంటి. యాకోబు ఓట ప్రత్యేకమైనది. అది ఏ ఏరు అందులోకి కలిసింది కాదు, అది బండ అయిన కృష్ణ సాదృశ్యం. కాబట్టి ప్రభు మనకి శ్రేష్టమైన నీళ్లు, శ్రేష్టమైన ఆహారం, పరిశుద్ధమైనవి ఇచ్చాడు. కాబట్టి వీటిని మనం అనుభవించాల్సింది పోయి, కృతజ్ఞత చెల్లించాల్సింది పోయి, కలుషితమైన వాటిని, దేవుని వాక్యమును కలుషితంగా అది ఇది కలిపి అనేకుల వల్లే మేము వాక్యాన్ని కలిపి సరిపడే వారంగా లేమంటున్నాడు. చూడండి
రెండవ కొరింథీయులకు. సో ఇక్కడ దైవజనుడు తన యొక్క ఏమైనాడు ఈ కొరింథీయుల రెండవ పత్రికలో కూడా ఇలాంటి మాటలు చెప్తున్నాడు. కొరింథీలో ఉన్న సంఘము ఎంత ప్రయాసతో వాడు నిర్మింపబడ్డారు. ఈ పత్రిక మనం చదివినప్పుడు పౌలు ఎంత ప్రయాసపడినాడు, శరీర సంబంధమైనది ఎలాగ కార్యం చేస్తుందో సంఘంలో మనం దాంట్లో చూడవచ్చు. సరే, ఇక్కడ 17వ వచనంలో చదివింది 2:17. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపడి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించు. ఏ అబద్ధం, ఏ కల్పన కథలు, చక్కని మాటలు లేక జ్ఞానయుక్తమైన మాటలు ఇవి ఉపయోగించకుండా మరి నిష్కాపట్యంతో స్వచ్ఛమైన రీతిగా దేవుని ద్వారా నియమింపడి దేవుని వలన పొందిన మాటలు ఆయన ఇచ్చినాడు. మోషే అలాగే ఇచ్చినాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తనంతట తాను ఏమీ చేయలేదు. తండ్రి చిత్తాన్ని బట్టే ఆయన మాట్లాడినాడు. ఆయన మాట్లాడేది తండ్రి ఏమైతే ఇచ్చాడో ఆ విషయాన్ని మాట్లాడినాడు. మరి తండ్రి ఏమైతే ఆజ్ఞ ఇచ్చాడో ఆ ప్రకారం చేస్తూ వచ్చినాడు. తన సొంత ఇష్టాన్ని, సొంత జ్ఞానాన్ని ఆయన ఉపయోగించలేదు. సో అలాగే పౌలు, మోషే వారు అలాగనే దేవుని యొద్ద నుండి విషయాలు ఇచ్చినాడు. కలిపి చేసుకునే సంగతులు కాదు. కాబట్టి యాకోబు బోట ప్రత్యేకమైన మరి ఇలాంటి పరిశుద్ధమైన వాటిని ఇచ్చినప్పుడు వారు దాంతో తృప్తి పడలేదు. మరి ప్రభు చెప్పాడు, మన్నా ఇచ్చినప్పుడు వారు వేకునే నిద్రలోంచి లేచిన వెంటనే ఆహారం రెడీగా ఉంది. వారు ప్రయాసపడి కష్టపడి చాలా వేకునే లేచి చాలా రాత్రి అయ్యేదాకా కష్టపడి సంపాదించినది కాదు. వారు నిద్రపోచుండగా దేవుడు ఇచ్చిన సంగతి అది. అప్పుడు ప్రభు ఆజ్ఞించాడు, తలకొక ఓమెర్ చొప్పున సమకూర్చుకోండి అని. అయితే మరి అది ఎండ సూర్యుడు ఉదయించాక ఎండ తగిలాక మన్నా ఏమవుతుంది? కరిగిపోతుంది. మన్నా ఎప్పుడు దొరుకుతుంది? వేకునే వెళ్ళాలి. మరి సూర్యుడు ఉదయించాక కరిగిపోతుంది. అంటే సూర్యుడు ఉదయించాక మనం దేవుని వాక్యాన్ని పొందుదాం అనుకుంటే ఎన్నో ఆటంకాలు ఉంటాయి. వ్యాపారస్తులు గుడ్లు వచ్చినాయి, కూరగాయలు వచ్చినాయి, ఆ మైక్ వాళ్ళకి కూడా అత్తులేదు ఈ మధ్య. దాంట్లో కాపీ పేస్ట్ చేసి ఆ ఫోర్వర్డ్ పెట్టేసి అరుచుకుంటూ వెళ్ళిపోతుంది. నోరు కూడా కలగకుండా. సో వాళ్ళు వచ్చేదానికి వాక్యం మీద నుంచి అది కొట్టుకుపోతాయి, మన్నా దొరకదు. మరి ఇంకేదో సామెతలు వచ్చి పడతాయి. ఇలా టెలిఫోన్ వస్తుంది, ఏదో ఆలోచన కొరకు. సో వాక్యం దొరకదు. కాబట్టి మన్నా ఎప్పుడు పొందాలా? మరి తలకొక ఓమరి చొప్పున కూర్చుకోమంటే కొంతమంది ఎక్కువ కూర్చుకున్నారు, కొంతమంది సరిపోతులేని. సో తక్కువ కూర్చుకున్న వాళ్ళేమో తక్కువ కాలేదు, ఎక్కువ కూర్చుకున్న వానికి ఏమవుతులే. కానీ దేవుని ఆజ్ఞ మీరు ప్రభుకి ఇష్టం కాలేదు. దేవుని మాటకు ఎంత కూర్చోమన్నాడో అంత కూర్చుకుంటే ప్రభు సంతోషిస్తాడు. ఎక్కువ కూర్చుకుంటే ఏం దండగలేదులే, నిజమే, ఏం కాదులే, పర్వాలేదు. అలాగే తక్కువ కూర్చుకున్నా పర్వాలేదు, ఏం కాదు, తక్కువ కాదు, అది వింతైంది, గొప్పదే. కానీ దేవుని విషయంలో వారు ఆజ్ఞను అతిక్రమించిన వారయ్యారు, దేవునికి ఇష్టం లేని వారయ్యారు. కాబట్టి ప్రభు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నారు. తర్వాత వారు ఎక్స్ట్రా ఆశించినారు. తర్వాత చూడు, వారు ఆత్మ సంబంధమైన బండలో నీళ్ళు తాగారు, ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు. ఈ బండ క్రీస్తే, ఆహారం క్రీస్తే. అయినా వాళ్ళు అనేక మంది ఇష్టలుగా ఉండకపోయి దేవునికి ఇష్టలుగా ఎందుకు లేక విశ్వాసం లేకుండా ఉండట, విశ్వాసం లేకుండా ఎవడును
దేవునికి ఇష్టడంట సాధ్యం కాదు. దేవుడు చెప్పిన మాటను నమ్మలేదు వాడు. ఎందుకని? దేవుడు చెప్పాడు, మన్నా చూశారు, ఆశ్చర్యంగా ఉంది. ఉదయాన్నే తీసి ఎత్తుక్కోబోతే ఇదేంటి అని అందరి నోట అదే. ప్రతివాడు మన్నా మన్నా అంటానే ఉన్నారు. మన్నా అంటే వాట్ ఈస్ దిస్ వింతగా కనపడింది. ఇంక దాని పేరు మన్నా. సో ప్రతి వాళ్ళు ఆశ్చర్యంగానే అనుభవించారు, కానీ ప్రభు చెప్పినట్టు చేయలేదని. కొద్దిమంది ఉన్నారు, వారు ప్రభు చెప్పినట్టుగా చేశారు. కాబట్టి అనేక మంది దేవుని మాట నమ్మలేదు. పర్లేదులే, దేవుడు చెప్పాడు కానీ పర్లేదులే. సో దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటే జాగ్రత్తగా చూసుకున్నారు. ఇంకొక పాట పాడాము, జయించు వారు గురించి ఉద్దేశించి పాడలేదు. మరి వాళ్ళు జయించలేకపోతే ఆ యొక్క స్వాస్థ్యాన్ని పొందలేదు. 40 ఏళ్ళు మధ్యలో ముందులోనే కొద్దిమంది చనిపోయారు అవిధేయతను బట్టి. ఆరంభంలోనే కొద్దిమంది చనిపోయారు, కొద్దిమంది మధ్యలో చనిపోయారు. మరీ ఎక్కువగా చనిపోయిన వాళ్ళు ఎప్పుడంటే కనాన్ దగ్గరికి వచ్చేసి సమీపించేస్తారు. యాత్ర ముగిసిపోయే టైం వచ్చింది. అయితే అక్కడ సడిగే నమ్మలేదు. ఇంకా 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. యాత్ర ముగిస్తుంది అనే టైంలోనే జాగ్రత్తగా ఉండాలి. మరి కనాన్ దేశం, వాగ్దాన దేశం సమీపించినది అప్పుడు జాగ్రత్త. అంటే యాత్ర ముగిసిపోయి సమీపించినప్పుడు ఏం జరగాల? చాలా జాగ్రత్త. సరే 40 సంవత్సరాలు మళ్ళీ రాలిపోయేటట్టుగా తిప్పినాడు ప్రభు. మరి ఇప్పుడు 40 సంవత్సరాల కాలం దాదాపు దగ్గరికి వచ్చేసింది. అప్పుడు చాలా ఏళ్ళుగా ఈ మందిర ప్రత్యక్షతను బట్టి మోషే అహరోనులు వాడి పిల్లలు వాళ్ళ ప్రత్యక్ష గుడారం ఎదుటనే ఎవరుంటారు? ఎవరి గుడారాలు ఉన్నాయి? ప్రత్యక్ష గుడారం ద్వారం ఏంటంటే ఎవరి గుడారం? యాజకులు 3 గోత్రాలు. ఎవరు యాజకులు? 3 గోత్రాలు. లేవీలు 3 గోత్రాలు ఎవరు? కహాతీలు, మెరారీలు, గెర్షోనీయులు. 3 గోత్రాలు. 3 గోత్రాల్లో కహాతీలకు సంబంధించిన వాడు అతి పరిశుద్ధ స్థలాలని, అతి పరిశుద్ధ ఉపకరణాలని ముట్టుకుని మోసేటువంటి పరిచర్య వాళ్ళకి ఇవ్వడం. దేవుడిని సమీపించి బలి అర్పించటకు, పరిశుద్ధ ఉపకరణాలు మోయటకు, పరిచర్య చేయటకు సమీపించి వాళ్ళని దేవుడు దగ్గర రమ్మన్నారు. మెరారీలు, గెర్షోనీయులు వాడు కూడా మందిర సేవ, అంటే ఆ పలకలు మోయటానికి, గుడారం యొక్క వస్తువులు మోయటానికి, కానీ పరిశుద్ధోపకరణాలు మోయటానికి మాత్రం కహాతీలు. మెరారీలు వాడు కూడా కొన్ని బళ్ళు ఇచ్చి వాళ్ళు కూడా గుడారంలోని కర్రలు మోదయ్యి వాళ్ళకి కూడా మోయచ్చు. కానీ సమీపించి సేవ చేయడానికి వారికి ఇవ్వలేదు. వాళ్ళు మందిర సేవ చేయడానికి ఏర్పరచబడ్డారు. ఈ కహాతీలలో మోషే అహరోనులను ప్రత్యేకించాడు. మోషే కంటే అహరోను అతని కుమారులను పరిశుద్ధ యాజకులు ఉండడానికి ప్రత్యేకించాడు. మోషే కుమారులు కూడా కాదు, అహరోను కుమారులు. ఎవరు వాళ్ళు? నాదాబు, అబీబు, ఎలియాజరు, ఈతామారు. ఇది ఇంకా దొడ్డ పని. ఇది మరణంతో కూడిన పని. చాలా భయంకరమైన పరిస్థితి. ఏ కేర్లెస్ చేయడానికి లేదు. వాడి సొంత విధానంలో ఉపయోగించకూడదు. అది ఇంకా భయంకరమైన. అంత గొప్ప పరిస్థితి ఇచ్చాడు, అంత పని ప్రత్యక్షంగా చూశారు. నాదాబు, అబీబులు వేరొక అగ్ని తెచ్చి యెహోవా సన్నిధిని కాల్చేయబడ్డారు, చంపబడ్డారు. తర్వాత మీరు చావగా ఉండినట్లు అని అహరోనుతో మీకు చావగా మిగిలిన కుమారులతో చెప్పారు. సో ఎటువంటి భయంకరమైన పరిచర్య. సో మందిర గుడారం, మందిర ద్వారం ఎదుట మోషే అహరోను లాగా ఉన్నారు. వాడి పిల్లలు ఉన్నారు. వాళ్ళ దృష్టిలోనే
లోపలికి వెళ్ళేవాడు వాళ్ళకి కనపడే వెళ్ళాలి. వాళ్ళ సెలవు లేకుండా, వాళ్ళ పర్యవేక్షణ లేకుండా వాళ్ళు ఆగమంటే ఆగిపోవాలి. లేకపోతే దేవుడు వాళ్ళని లెక్క అడుగుతాడు. దూరపాలకులుగా ఉన్నట్టున్నారు వాళ్ళు. ఏ నిషిద్ధమైందైనా లోపల తీసుకెళ్తే వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళకూడదు. మరి నిషిద్ధమైన తీసుకెళ్తే లెక్క. ఫస్ట్ నిషిద్ధమైన తెచ్చిన వాడు చస్తాడు, రెండోది వాడు చస్తారు, మోషే అయినా ఆరోన్ అయినా సరే. కాబట్టి వాళ్ళ ఎదుట ఆ లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఈ వీళ్ళ మీద ఆశీపడ్డారు. ఎవడు వాడు? కోర. ఆశీపడి నెమ్మదిగా అతని పక్కన ఉన్న రూబేనీలు, దాన్ ఇంకా అతని పక్కనే, అంటే కహాతీయులకి పక్కనే వాళ్ళు 3 గోత్రాలు ఉంటాయి. ప్రత్యక్ష గుడారం చుట్టూ యాజకులైన వాళ్ళు 3 గోత్రాల వాళ్ళు, దోరణీలు మాత్రం మోషే అహరోనులు ఉంటారు. మరి కహాతీకి సంబంధించిన ఆ వైపున 3 గోత్రాలు ఉన్నాయి. రూబేనీలు, షిమ్యోనీలు, దానీలు అంటారు. 3 గోత్రాలు. ఇంకొక వైపు 3 గోత్రాలు. సరే, అలాగే 4 వైపున 3 గోత్రాల చొప్పున గుడారాలు ఉన్నాయి. ఇప్పుడు కహాతీయుడైన ఆ యొక్క కోరహు లేచి అందులోకి వెళ్ళాడు. రూబేనీయుల దగ్గరికి వెళ్ళాడు. కమ్యూనికేషన్, తన యొక్క ఏం మాట్లాడటానికి వెళ్ళాడు. దగ్గర కదా, మంచి మాటలే మాట్లాడుకుంటానికి, సేవకులతో మాట్లాడుకుంటానికి, లేకపోతే ఏం జరుగుతున్నాయో మాట్లాడటానికి. బహుశా కమ్యూనికేట్ అయ్యాడు వాళ్ళతోటి. చూడు, మోషే అహరోనులు రక్షించుకుంటున్నారు, వాళ్ళైనా అన్నీ వాళ్ళ మాట మనైనా అలా, వాళ్ళ కొడుకులు ఏపాటోళ్ళు, నా కళ్ళేది 2 పుట్టలేదా, వాళ్ళు ఏపాటోళ్ళు, వీళ్ళు ఏపాటోళ్ళు అని చెప్పి అతడు మాకు ఆజ్ఞాపించడమా, మేము మొదటి నుంచి లేమా అని చెప్పి అతను యెహోవా సమాజంలో అందరూ సమానమే. భక్సింగ్ గారు కూడా అన్నారంట, అండ్ ద చర్చ్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇంకేమన్నారు? ఏదో మొత్తం ప్రియమైన అందరికీ ఉన్నది అని, లేక అందరూ ఈక్వల్. అన్ని ఈక్వల్ అదొకటి భక్సింగ్ గారు చెప్పినట్టు. కుడి చేయికి ఎడమ చేయికి భేదం లేదా? కాలికి చేయికి తేడా లేదా? చేతులు బాగున్నాయి, ఒక వస్తువుని ఇవ్వడానికి కాలుతో తన్ని ఇస్తే బాగుంటుందా? ఒక వస్తువుని కాలుతో తన్ని తీసుకో అంటే బాగుంటుందా? శరీరంలో అన్ని అవయవాలు ఈక్వల్ అంటే వాటి స్థానాల్లో ఉండి వాటి బాధ్యతలు కలిగి ఉన్నాయి. ఏది దేనికంటే అది అతిశయించట్లేదు. కుడి కాలు, ఎడమ కాలు. చూడండి, చాలామంది కొన్ని మంది ప్రవేశించినప్పుడు, ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మనిషిని చదువుతారు. మనం అంటే ఈ మధ్యలో పట్టించుకోవట్లేదు. కొద్దిమంది ఉంటారు, మనిషి వస్తున్నాడంటే వాళ్ళ నాయన వస్తున్నాడా, ఎవరండి ఏంటి, ఇలా చుట్టం వస్తున్నాడు లేదా చూసుకుంటా వస్తున్నారు అని చెప్తే ఆ వచ్చిన వాళ్ళలో కొద్దిమంది సెంటిమెంట్లు చూస్తారు. ఒక్కొక్కటి ఇలా అంటాడు. అంటే వాడు మానసిక స్థితి లెక్కలు కట్టేస్తారు, ఇలా ఇచ్చుకుంటారు, ఇలా అంటూ ఉంటారు. అంటే వాడు చంచల మనసు, ఎక్కడో వాటి టెన్షన్ ఉన్నది, పిల్లల్ని బాధ పెట్టేస్తాడు వీడికి వద్దురా అని చెప్తారు. చూడటానికి పెద్దలైన వాడు వచ్చాక ఒక్కొక్కడు నీళ్లు చంపిస్తారు, మంచినీళ్ళు కాళ్ళు కట్టుకున్నాయా అని ఇస్తారు. ఒక్కొక్కడు నీళ్ళని దొడదొడ భావించాడు, ఇక్కడ దోబరాసాడు, వీడొద్దు మనది, ఇక్కడ ప్రవర్తన ఏం బాగాలేదు, ఇలా లెక్కలు కడతారు. మరి మనం చదవబడతాం. ఇక్కడ
విధంగా ప్రజలను ప్రేరేపించి దేవుని సేవకుల మీద ఆశీపడ్డాడు. సో మొత్తం మీద మరి ఆ సనుగుడు ఇజ్రాయెల్ అంతటికీ వచ్చేసింది. అందరూ సమానమే అని చెప్పిన దానికి. సో శరీరంలో అన్ని సమానమే, అన్నిటికీ ఒకటే రక్తం ప్రవహిస్తుంది. అయితే వాటి స్థానంలో అవి విధులు నిర్వహిస్తున్నాయి. ఏది కూడా దేని మీద అతిశయించట్లేదు. నన్ను ఎడవ చేతిగా చేత నన్ను ఎప్పుడు ఉపయోగించుకోవట్లేదు, ఎవరిని వస్తే నన్ను ముందు పెట్టలేదు అని ఎడవ చేయి ఎప్పుడు సణుకోదు. కుడి చేయే అభినందన చేస్తుంది, కుడి చేయి ద్వారానే గౌరవిస్తారు. కాబట్టి ప్రవర్తన, ఒక శరీరంలో ప్రవర్తన శిరస్సు ఆధీనంలో ఉండాలి. అది భక్సింగ్ గారు చెప్పిన అర్థం. ఆ మాటలను అపార్థం చేసి ఈ రోజుని ప్రతి వాడు ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ గాడ్ సర్వెంట్స్, ఆల్ ఆర్ ఈక్వల్. సో ఇలాంటి మాటలు బోధించి వారు అనేకులను తిరుగుబాటుకి తీసుకొచ్చాడు. అతని వలన ఎంతమంది పోయారు? దాతాన్, అభిరామ్ ఫ్యామిలీస్ ఏమైనా నెరవేర్చి ఇంగివేయబడ్డారు. తర్వాత 250 మంది సభికులు, పేరు పొందినవారు, మంచి యాజకులు, వాళ్ళు అగ్నిలో కాల్చివేయబడ్డారు. అదైన తర్వాత ప్రజలు, మీరు యెహోవా ప్రజలు చంపేశారని చెప్పి జనసమూహం సణిగేసరికి ఇంకేం చేస్తారు? ప్లేగ్స్ వచ్చింది. ప్లేగ్ మనుషులు టపటప రాలిపోతుంది. అప్పుడు మోషే ఆరోన్తో చెప్పి, నువ్వు త్వరగా వెళ్ళి బలిపీఠం మీద నిప్పులు తీసుకుని దూపవేదికి తీసుకుని ఆ ధూపమని దేవుడికి ధూపమై ప్రార్థన చేయి, త్వరగా పోయి అని పంపించినప్పుడు త్వరగా పరిగెత్తుకెళ్ళి ముసలోడు ఎన్ని ఇయర్స్, ఎంత వయసు అయింది? భలే ఆ ధూపం వేసినప్పుడు వయసు ఎంత అయింది? ఎన్ని ఇయర్స్ అంటున్నాను నేను? ఎన్ని ఇయర్స్ యాత్ర అయింది? 40 years. ఇంకా దగ్గరికి వచ్చేసారు కణానికి వెళ్ళటానికి. 40 సంవత్సరాల పైన వాళ్ళు యాత్రాకాలం నడిచి వచ్చినారు. పరిసర ఆరంభించినప్పుడు మోషే అహరోనుల వయసు ఒకటికి ఎంత వయసు? ఫస్ట్ మోషే తన ప్రజలను చూడవెళ్ళినప్పుడు ఐగుప్తులో రాజకుమారుని అనిపించుకుంటే కంటే దేవుడి ప్రజలతో క్రీస్తు విషయాన్ని అనిపించడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఐగుప్తు యొక్క ధనాన్ని, అల్పకాలము పాపం, తనకున్న పదవి, నెక్స్ట్ ది కింగ్, ఆ హోదాను విడిచిపెట్టుకుంటే ఎవడు వదులుకుంటాడు? జీవితంలో కొద్ది రోజైనా వన్ డే ఏక సుల్తానంటారే, ఒక్కరోజైనా నేను ఒక మహారాజుగా ఉండాలనుకుంటాను. తర్వాత చచ్చిపోయిన పర్లేదు, ఒక్కరోజు మహారాజు. సో అది విడిచిపెట్టరు. కానీ నెక్స్ట్ ది కింగ్ అవ్వాల్సిన వాడు ఐగుప్తు ధనాన్ని, ఐగుప్తు లాభాన్ని, అల్పకాలము పాపభోగాన్ని పెంచిన కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని, అప్పుడు వయసు అంత 40. అరణ్యంలో ఎంత మందరం గొర్రెలు మేపాడు అప్పటికి ఎంత? అప్పుడు ఐగుప్తుకు వచ్చి ఇశ్రాయేలు దగ్గరికి కొత్త మంది తెచ్చినప్పుడు మోషే అహరోనుల వయసు ఎంత? 84. మోషేకి 80, అహరోనుకి 84 వయసు ఉన్నాయి. ఇక్కడ రాసి ఉన్నది చదవడం తర్వాత మిరియాం వాళ్ళ అక్క. తర్వాత వీళ్ళు 2-3 సంవత్సరాల గ్యాప్ మోషే అహరోనుకి. మరి ఇప్పుడు యాత్రాకాలం 40. ఇప్పుడు ఎంత వయసు చెప్పండి? 120, 124 అలాగా, 122 అలాగా కదా. మరి అంత ముసలోడు అక్కడ చచ్చిపోతున్నారు, ప్రజలు రాలిపోతున్నారు. ఆ ప్లేగ్ అంటుకుంటుంది.
మనుషులు నిలువున చచ్చిపోతున్నారు ఆ వాసన. చచ్చిపోయిన వాడిని మళ్ళీ ఎవరు ఎత్తలేరు. కరోనా వచ్చినప్పుడు ఎవరినైనా చూడటానికి వెళ్ళారా? సొంత తల్లిని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, తండ్రిని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని వదిలిపెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరినో డబ్బులు ఇచ్చి డెడ్ బాడీని తీసుకోండి రా బాబు అని వదిలేసుకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. అలాంటి ప్లేగ్స్ చుట్టూ ఉన్నటువంటి డెడ్ బాడీస్. సో ఆ బాడీస్ని ఆ దగ్గర యాజకుడు బలిపీఠం దగ్గర నుంచి పోయి ఆ ధూప వేదికని తీసుకుని నిప్పులేసి సుగంధ ద్రవ్యాలు కలిపి త్వరపడి పరిగెత్తుకుని వెళ్ళి ఆ ధూపమే ఎక్కడికి వెళ్ళి వేసినాడు? బలిపీఠం దగ్గరికి వెళ్ళి నిప్పులు తీసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళి వేశాడు? చచ్చిన వారికి సాహసం, చచ్చిన వాడికి బతికిన వాడికి మధ్యలో ఆపాడు. అయ్యి బాబా, నేను ఎప్పుడు వెళ్తే పరిసరికి నేను చచ్చిపోతానేమో, ఈ ప్లేగ్ నాకు అంటుకుంటుందేమో అని భయపడ్డాను. నేను నశిస్తున్నాను. ఆజ్ఞించాడు తమ్ముడిగా కాదు, దేవుని మాట. తమ్ముడు ఎవరై నువ్వు చెప్తే నేను వినాలా అనలేదు. మోషే చెప్పిన మాట దేవుని మాట. బట్ మోషే చెప్పాడని కాదు, మోషే ద్వారా దేవుడు మాట్లాడు. చిన్నవాడే చెప్పాడు. చిన్నవాడికి గద్దించినా ప్రభా అన్నాడు మోషే. అలా ఆరోను. సో ఎటువంటి రెస్పెక్ట్ ఆయన కలుగున్నాడు. ఐఎమ్ ఆల్సో ఈక్వల్ టు యూ అనలేదు, నేను నీకంటే పెద్దవాడిని అనలేదు. సో ఎటువంటి విధేయత వాళ్ళు కలిగి ఉన్నారు. అటువంటి విధేయులైన ఆత్మతో పనిచేస్తుంటే వాళ్ళు తృణీకరించారు, సణిగినారు, అసూయపడినారు. సో ఎలా నశించారో సంగతులు చూస్తున్నాము. నేటి దినాల్లో కూడా ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఇవన్నీ ఎరిగి కూడా చూడు ఆలోచన. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సో ఈ సంగతులు చెడ్డవాటిని ఆశించవద్దు. సో వారికి ఇవ్వబడిన పిలుపుని, వారికి ఇవ్వబడిన పరిచర్యను విడిచిపెట్టి ఇంకా ఎక్స్ట్రా కోరుకుంటున్నారు. సో ఎటువంటి అపాయం వారికి సంభవించినవి. మరి నేటి దిన కృపాకాలం అంటున్నారు. వాట్ ఈస్ కృప? అబ్బా చెప్తున్నాడు, ప్రభా అన్నాడు, ఈ ఫలవృక్షం ఫలాలు తింటే నువ్వు తినమనా నిశ్చయంగా చెప్తావు. అబ్బాది ఏమన్నాడు? చావనే చావు. మరి చచ్చిపోయారా తింటే? చావలే. ఏం చావలే? శరీరం చావలే, ఆత్మీయంగా చచ్చిపోయాడు. ఏది ఎక్కువ? శరీరం ఎక్కువ, ఆత్మ ఎక్కువ? భరణిలో బంగారం, విలువైన ముత్యం ఉన్నది. భరణి ముఖ్యమా, ముత్యం ముఖ్యమా? భరణి ముఖ్యమా, లోపం ఆభరణం ముఖ్యమా? ఇప్పుడు శరీరం ముఖ్యమా, ఆత్మ ముఖ్యమా? ఆత్మ శాస్త్రమైనది, శరీరం నిష్ప్రయోజనమైనది. సో నిష్ప్రయోజనమైన దాన్ని అపవాది చూపిస్తున్నాడు. మీరు చావనే చావు, మీకేమి కాదు. సో ఎటువంటిది? ఇది ఆత్మీయమైన పరిచర్య. మరి ఈ ఆత్మీయమైన పరిచర్య అలా ధర్మశాస్త్రంలో ఈ పడిన పరిచర్య గురించి ఏం చెప్పారు? అది 2 కొరింథీయుల్లో చూడండి, 3వ అధ్యాయంలో నిలిచిపోయే పరిచర్య మహితంగా ఉంటే చూడు 3వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరములకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు మౌటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు. సో అక్షరమునకు కాదు, ఆత్మకు పరిచయం చేయటకు మాకు నియమించినాడు అని. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేయదు. అక్షరం చంపుతుంది, లెటర్ చంపుతుంది, అయితే ఆత్మ జీవించి చేసే పరిచర్య ఇది. మరణకాలము పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన ఆ మొదటి పరిచర్య ఆత్మ నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలోని పరిచర్య. అదేం పరిచర్య? మరణకాలము పరిచర్య. అక్కడ ఏమైనా ఆశ్రయం చేశారో చూశారు కదా. ఎవరు చచ్చిపోయారు? అహరోను కుమారుడు చచ్చిపోయారు, కౌరవ చచ్చిపోయాడు. కౌరవ కుమారులు వాళ్ళతో కావాల
కౌరవ పిల్లలు కుమారులు కౌరవతో కలవలే. వాళ్ళ తండ్రి అయినా సరే శరీరాన్ని ఉపయోగించుకోలే. వాడు దైవ నియమానికి భయపడ్డాడు. వాడు ఎంత ఆత్మీయమైన వాడు. వాడు రాసిన కీర్తనలు గ్రంథంలో చేర్చబడ్డాయి. ఒకవైపు నిందున్నది కౌరవ కుమారులు. కౌరవాన్ని గుర్తు చేయగానే ఏమొస్తుంది? తిరుగుబాటు చేసినవాడు కొడుకులాడో నిందున్నది ఆ పేరు. కానీ వాడు ఆత్మీయమైన వాడు. సరే, మరి శరీర సంబంధంగా వాళ్ళు ఆ మొదటి పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు నాదాబు అబీహు చనిపోయారు. చావుగా మిగిలిన అహరోను ఆయన ఇద్దరు కుమారులతో చెప్తున్నాడు, చావుగా మిగిలిన కుమారులు అంటాడు. మీరు చావుకున్నట్లు అని ప్రభు అంటున్నాడు. అహరోనుతో నీవు చావుకున్నట్లు ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు మాటికి రాకూడదు. సో నువ్వు చావుకున్నట్లు. సో పరిచర్యే ఏం పరిచర్యది? చావు, మరణ కారణమయ్యే పరిచర్యది. అదే అంత భయంకరంగా ఉంటే చదువు. మరణకారముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదైన. అంత భయంతో కూడిన పరిచర్య అంత భయంకరంగా ఉంటే మరి నిలిచి ఉండే పరిచర్య ఎటువంటి క్రమంగా ఉంటుంది? ఎక్కడ రాశాడు కదా 9వ వచనం. శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ గలదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలది. నీతికి కారణమైన పరిచర్య ఎంతో మహిమ గలది. సో తగ్గిపోయేదానికి ఎంత మహిమ ఉంటే నిలిచి ఉండే సదాకాలం నిలిచి ఉండే పరిచర్య ఎంతో ఎక్కువ. కాబట్టి కొత్త నిబంధన పరిచర్య ఎలాంటిది? మిక్కిలి భయంకరం. కాబట్టి ఇప్పుడు మాట పాడు, జయించువాడు. వారు జయించలేదు, శరీరానికి లోబడిపోయారు. చెప్పటికే ఇప్పుడు సమయం చాలు. శరీరం ఎట్లా పనిచేస్తుందో మరి పౌలు తన శరీరాన్ని ఎలాగా నలగొట్టుకున్నాడో చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు తన శరీరం ఎట్లా సమర్పించాడు సజీవంగా. మరి ఇంత దృశ్యం మన ఎదుటుండగా క్రీస్తుని వెంబడించాల్సింది పోయి శరీరాన్ని ప్రేరేపించుకొని ప్రవర్తించే పరిచర్య ఎంత అపాయం. అది 2వ మరణంలో తీసుకుపోతుంది. ఆ నిత్య జీవాన్ని చూడకుండా, ప్రభుత్వ సదాకాలం ఉండకుండా, ఆ శ్వాసలో పొందకుండా తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంతో జాగ్రత్త అవసరమైనది కొత్త నిబంధన. కాబట్టి ఆ సనుగుడికి, శరీర సంబంధమైన వాటికి మీ శరీరాలను ప్రేరేపించవద్దు. ఇంకా సమయం చాలదు. ఈ విషయాన్ని గురించి తర్వాత మాట్లాడదాము. మరి ఇప్పటికీ ఈ మాటలు చాలు. మరి కాబట్టి ప్రియులారా, మరి శరీరాన్ని, మనకున్న అత్యాశ, మనకున్న గర్వములు, మనకి గర్వం అంటే ఏంటి? హోదాలు బట్టి ఆధారపడవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు హోదాన్ని గుర్తు చేసుకుని ఇక్కడ చేసిన పరిచయం చేస్తే ఆ విషయమే మేము తెలియజేసిన సమాచారం ఆయన మహిమతో దిగొచ్చేసుకుంటే బాబాయ్ ఈయన దేవుడి కుమారుడిని నమ్ముతారు. అయితే ఆయన ఏం వచ్చాడు? వసూలు సార్లు పౌరులు పెట్టుకుంటాడు. ఎవడు లక్ష్య పెడతాడు? తక్కువగా చేపడ్డాడు. అయితే కొద్దిమంది ఆయన ఆరాధించారు. అది జ్ఞానులు, గనులు అనేకులు ఆయన చూడలేదు. అయితే జ్ఞానులు తూర్పు నుండి వచ్చి ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చారు. ఎలా ఉంటాడు దైవ పురుషుడు? సర్వలోకం పాపాన్ని భరించి ప్రాయశ్చిత్తం చేయగలిగినోడు పుట్టాడు, లోకరక్షకుడు పుట్టాడని చూడవచ్చారు జ్ఞానులు. ఎక్కడ ఎత్తికారు వాళ్ళు? యెరూషలేములో రాజు గృహానికి పోయి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అదేసరికి ఆడ కంగారు పడ్డాడు, యెరూషలేము అంతా కంగారు పడింది. అయితే ఆ నక్షత్రం, ప్రభు యొక్క నక్షత్రం రాజు చూపినాడు. ఎక్కడున్నాడు లోకరక్షకుడు? పోయి చూస్తే ఎక్కడున్నాడైనా? పశుల పాకలో కాదు, పశుల పాకలో పుట్టినరోజు. జ్ఞానులు వచ్చింది పశుల పాకలో కాదు, ఒక ఇంటిలో, బెత్లెహేములో ఒక ఇంటిలో ఉన్నాడు. అప్పటికి వయసు, యేసు ప్రభు వయసు
2 సంవత్సరాల లోపు పిల్లవాడు బహుశా నడుస్తున్నాడు, ఇప్పుడు పిల్లవాడు నడిచినట్టుగా ఆ ఏజ్లో ఉండవచ్చు. ఎందుకంటే ఏ రోజు జ్ఞానం ఎదిగిపోయాక కోపం వచ్చి 2 సంవత్సరాల లోపు పరిష్కారం తెలుసుకున్నాడు కదా, ఎప్పుడు మీకు కనపడ్డాడు, ఎంతకాలం అని మీ ప్రయాణం చేసి అన్నీ తెలుసుకుని ఓహో అప్పుడు కాలాన్ని పుట్టుంటాడు అని లెక్కలు వేసుకుని 2 సంవత్సరాల్లో పిల్లలని చంపించాడు. అంటే ప్రభు వయసు 2 సంవత్సరాల లోపు పిల్లాడు, నడిచే పిల్లోడే, 1 ఇయర్ పిల్లోడు, 2 సంవత్సరాల పిల్లాడు. అయితే ఆయన పశువుల తొట్లో కాదు ఉన్నది, ఇంటిలో ఉన్నాడు. సో ఎక్స్పెక్టేషన్తో పెద్ద భవనంలో ఉన్నాడేమని వచ్చారు, కానీ వాడు చూసింది ఒక పేద గృహంలో చూశారు. కాబట్టి ప్రభు యొక్క సమాచారం, ఆయన హోదాలు, ఆయన ఘనతలు విడిచిపెట్టి మన ఎంతకు వచ్చాడు, నమ్మలేదు. మేము తెలియజేసిన సమాచారం ఏమన్నా నమ్మాను, ఏదో గంభీరంగా లైటింగ్ సిస్టమ్ అన్నీ ఉంటే డమ్ డమ్ అని వెళ్తా ఉంటే అమ్మో ఏదో అయిపోతుందని ప్రజలు పరిగెడతారు. ప్రభు అలాంటి ఆడంబరాలు అక్కర్లేదు. ఈనాడు అనేక గుడులు గ్రీకు దేవాలయాల్లాగా, గ్రీకులు ఆ యొక్క ఏమంటారు దాన్ని, గ్రహాల పూజలు చేస్తారు. ఆ గ్రహాల పూజలు చేసే దేవాలయాలు, గుడులు పోలి ఉన్నాయి ఈరోజు, సో కాల్డ్ చర్చెస్. ఎక్కడ చూసినా గ్రీకు దేవాలయాల్లా ఉన్నాయి, నిజమైన దేవాలయాలు కాదు, విగ్రహాలయాలుగా ఉన్నాయి. కాబట్టి ఇలా అటు వాటికి మీరు ఆకర్షించబడవద్దు. ప్రభుని యేసుక్రీస్తుని ఎరగండి. అపోస్తలుడైన పౌలు ప్రభు యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు, అపోస్తలులు ప్రభుని గురించి ఎరిగిన వాడు. కాబట్టి ఆ మార్గం వారు వెళ్ళారు. మనం కూడా అది అనుసరించి నడుచుకున్నారు. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, సమయాన్ని అపోస్తలుడైన పౌలు ఏ రీతిగా తాను క్రీస్తును అనుసరించి నడుచుకున్నాడు, ఆ ఉపదేశ క్రమాన్ని మేము కూడా కలిగి ఉంటే సహాయపడు. మనుషులు ఎక్స్పెక్టెడ్ రీతిగా కాదు ప్రభా, మీరు రిక్తుడిగా చేయబడినాము. అలాగే అపోస్తలులు కూడా రిక్తుడిగా చేపట్టారు. తనకు కలిగిన జ్ఞానం, అతిశయపు మాటలు, తన హోదాలు అన్నింటిని విడిచి వణకతోనూ భయంతోనూ వారి మధ్య పరిచయం చేసినట్టుగా కొరింథీయులు మేము చూస్తున్నాం. కాబట్టి ప్రభా, మరి మిమ్మల్ని ఎరుగుటకు, నీ మనసు ఎరుగుటకు మీ ప్రత్యక్షత మాకు తెలియపరచు. శరీరాన్ని బట్టి కాకుండా ఆత్మ ద్వారా నడుచుకోవడానికి సహాయపడండి. అనేకులు దీన్ని ఎరుగక సణిగినారు. మరి ఇజ్రాయేలీయులు ఈ గొప్ప సంగతులు చూసి కూడా వారు ఈ సామాన్యమైన సంగతులుగా వారు తృణీకరించినారు. మరి వారికంటే ఎక్కువగా మాకు మీరు ఇచ్చారు, పరిశుద్ధాత్మ మా మధ్య ఇచ్చారు, పరిశుద్ధ గ్రంథములు ఇచ్చారు, సహవాసంగా ఇచ్చారు. ఇంత గొప్ప సంగతులు ఇచ్చినాను. ఆత్మీయమైన మరణాన్ని గురించి మేము భయపడలేదు. ఈ దినాల్లో భయం లేని వారే ప్రభా మరి ఎంత అవధేయంగా ప్రవర్తిస్తున్నారో చూస్తున్నాం. కాబట్టి ప్రభా, దయచేసి ఆ 2వ మరణం నుంచి తప్పించబడినట్లుగా మా ప్రియులైన వారందరినీ కాపాడునైనా సరైన ప్రత్యక్షత వారికి అనుగ్రహించము. క్రీస్తు శిలువకు విరోధంగా నడుచుకుంటున్నారు అనేకులు మాట, అటు వారి గురించి ఏడ్చుచూ చెప్తున్నాను అన్నాడు. ప్రభు, క్రీస్తులో ఉండి క్రీస్తు విరోధులు, శరీరంలో ఉండి శరీరం నాకు విరోధంగా పనిచేసేటి తెగుడు అని ప్రభా, సమాజంలో ఎంత నష్టం వచ్చినది. ఒక శరీరంలో పాల్పుచ్చుకొని అందులో ఉండి ఆ మనసునకు, ఆ శరీరం నాకు విరోధంగా పనిచేసేటువంటి క్రియలు ఈ దినాల్లో జరుగుతుండగా దయచేసి మమ్మల్ని అందరినీ కాపాడు. ఈ సత్యం నందు ప్రతిష్ఠించు. దేవా, భయభక్తులతో మేము నడుచుకుంటే సహాయపడండి. ప్రభా, ఇంతవరకు మాకు ఇచ్చిన సహాయం బట్టి ఉన్నాడు. మా యాత్రకాలం ముగిపోతుండగా ప్రభా, దయచేసి ఈ దినాలు మరి విశేషమైన జాగ్రత్త కలిగి సహాయపడండి. ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోకుండా ప్రభా, దయచేసి మమ్మల్ని కాపాడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అనేకులు ప్రవేశించలేకపోయినారు. వారు అనేకులు ఇష్టలుగా లేరు. మీరు మాకు ఎన్నో సంగతులు ఇచ్చిండగా మేము కూడా నీకు ఇష్టలుగా ఉండకుండా నీకు ఇష్టలుగా ఉండటట్లు మాలో విశ్వాసము, భయభక్తులు దయచేయమని ఈ నీ బిడ్డలందరినీ హస్తాలకు అప్పగిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి రక్షణపైన ప్రార్థిస్తున్నాము తండ్రి. సమయాన్ని ఈ మోటార్ కార్డ్స్, క్యాలెండర్స్ ఉన్నాయి. న్యూ ఇయర్ తర్వాత మీకు అందుబాటులో ఉండవు. మళ్ళీ మీకు కావాల్సిన
వస్తే త్వరగానే తీసుకోండి, తర్వాత మళ్ళీ మీకు అందించలేము. ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నా, మీ గదుల్లో పెట్టుకోవాలనుకున్నా మీరు వెంటనే తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు డబ్బు లేకపోయినా పేరు రాయించుకుని తీసుకెళ్ళండి. కాబట్టి ఎన్ని కావాలో అది తీసుకోండి, తర్వాత మీకు అందుబాటులో ఉంటుంది. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకి ఇప్పుడు తోడేయడం కాక.